తెలుగు టేల్స్ ఫుడ్ అండ్ ఆర్ట్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం ఉసిరికాయలతో కారప్పొడి ఎలా చేయాలో చూద్దాం. కావలసిన పదార్థములు: ఉసిరికాయలు 1/4 kg, ఎండుమిరపకాయలు 50 గ్రాములు, మినప్పప్పు 2 టేబుల్ స్పూన్లు, జీలకర్ర 2 టేబుల్ స్పూన్లు, ధనియాలు 3 టేబుల్ స్పూన్లు, వెల్లుల్లి పెద్దవైతే 2, చిన్నవి 3, కరివేపాకు గుప్పెడు, ఉప్పు 2 టేబుల్ స్పూన్లు, చింతపండు ఉసిరికాయ అంతా. ముందుగా కడిగి తుడిచి ఆరబెట్టుకున్న ఉసిరికాయలను ఇలా తురుముకోవాలి. ఈ తురుమును పల్చగా ప్లేట్లో ఆరబెట్టుకుంటే వేయించుకోవటానికి వీలుగా ఉంటుంది. నేను ఉదయం తురిమి సాయంత్రం చేస్తున్నాను. ఆరటం వలన ఉసిరికాయలోని చెమ్మపోయి తొందరగా వేగుతుంది. చూస్తున్నారు కదండి, ఎండిపోయి వేయించుకోవటానికి రెడీగా ఉంది. ఇప్పుడు పొయ్యి మీద బాండీ పెట్టి స్టవ్ వెలిగించుకుని కొంచెం నువ్వుల నూనె వేసి ధనియాలు వేసి వేయించుకోవాలి. ఒక్క నిమిషం వేగిన తర్వాత మినప్పప్పు వేసి అది కూడా కలుపుకొని వేయించాలి. ఇప్పుడు జీలకర్ర వేసి కలిపి వేగనివ్వాలి. ఇవన్నీ వేగిన తర్వాత ఎండుమిరపకాయలు వేసి కొంచెం వేగుతుండగా చింతపండు కూడా వేసి కలుపుకోవాలి. ఇవి వేగుతూ ఉండగా గుప్పెడు కరివేపాకు కూడా వేసేసి తడిపోయే వరకు వేగనిస్తే గలగలమంటుంది. అప్పుడు స్టవ్ ఆపేసుకోవాలి. ఉసిరికాయలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి డైజెషన్కి ప్రాబ్లం అవుతుంది కనుక రాత్రిపూట అవాయిడ్ చేయటం మంచిది. ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకొని అదే బాండీని మరలా పొయ్యి మీద పెట్టి వెలిగించుకొని ఈ తురిమి పెట్టుకున్న ఉసిరికాయల్ని వేసి వేయించుకోవాలి. చూశారు కదండి, తడంతా పోయి బాగా వేగింది. ఇప్పుడు స్టవ్ ఆపేసేసి ఇది వేరే గిన్నెలో తీసి పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా వేయించి పక్కన పెట్టుకున్న ఎండుమిరపకాయలు పప్పుల మిశ్రమాన్ని మిక్సీ జార్లో వేసి కొంచెం నలగనిచ్చి తర్వాత దానిలో తురిమి వేయించుకున్న ఉసిరికాయ పొడిని, ఉప్పుని, వెల్లుల్లిని వేసి మిక్సీ చేసుకోవాలి. ఈ కారాన్ని మరీ మెత్తగా చేసుకోవద్దండి, కొంచెం బరగ్గానే ఉంటే బాగుంటుంది. ఇది సంవత్సరం వరకు నిల్వ ఉంటుంది. అన్నంలో మొదటగా తింటే గనక చాలా మంచిది. ఈ కారపొడి అన్నంలోకే కాదండి, ఇడ్లీ దోశల్లో కూడా బాగుంటుంది. ఏదో ఒక విధంగా రోజుకు ఒకసారి తింటే ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.